నిన్ననే నేను చెప్పా, బాలుడు కిడ్నాపు, ఎవరో ఎత్తుకుపోయారు, మత్తుమంది ఇచ్చారు, దారిలో ఇంకొకడు కూడా ఉన్నాడు, నేను తప్పించుకున్నాను విజయవాడ దాకా వెళ్ళాకని మచిలీపట్నం పిల్లవాడు చెప్పాడు అన్నటువంటి దాని మీదన ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో అదంతా అబద్ధమేనని తేలింది. తాను కిడ్నాప్ అయిన వాళ్ళ చెర నుంచి తప్పించుకుని విజయవాడలో ఉన్నానని బాలుడు ఇచ్చిన సమాచారం తల్లిదండ్రులు తీవ్ర కలవరానికి గురి చేయడం, విజయవాడలో ఉన్న తమ బంధువులు బాలుని సంరక్షించేలా అప్రమత్తం చేశారు. హుటాడిని అక్కడికి వెళ్ళి అతను మచిలీపట్నం తీసుకొచ్చి స్థానిక స్టేషన్లో కిడ్నాప్ సంఘటన మీద ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో చదువు మీద అనాసక్తితో బాలుడే కిడ్నాప్ కథ సృష్టించాడని తేలింది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నివాసం ఉంటున్న బాలుడు ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతూ ఏడాది వార్షిక పరీక్షలో తప్పాడు. తండ్రి అతను మందలించి మరో ప్రైవేట్ స్కూల్లో మళ్ళీ 9వ తరగతిలోనే ఇటీవల అడ్మిషన్ తీసుకున్నారు. ఇలాగ సబ్జెక్టులో పట్టు కోసం ట్యూషన్లకు పంపుతున్నారు. తిరిగి 9వ తరగతి చదవడం చిన్నతనంగా భావించడంతో పాటు ట్యూషన్లో ఒత్తిడి నుంచి బయటపడాలన్న ఆలోచనతో కిడ్నాప్ డ్రామాకి బాలుడు తెరదీశాడు. శుక్రవారం సాయంత్రం ట్యూషన్కి వెళ్తున్నా అని చెప్పి బందర్ బస్టాండ్కి వచ్చి సైకిల్ అక్కడ పెట్టి బస్సులో పెడనెళ్ళాడు. అక్కడ రైలు ఎక్కి విజయవాడ ప్రధాన స్టేషన్లో దిగి బస్టాండ్కి వస్తూ తాను తప్పానంటూ ఎవరిదో ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేశాడు. తాను ట్యూషన్కి వెళ్తుంటే సైకిల్ పంక్చర్ అయిందని చూసిన ఇద్దరు గుర్తెలిన వ్యక్తులు తాను దిప్పుతా ఉంటూ బైక్ ఎక్కించుకుని తనకు మొత్తం మంది ఇస్తే తనకేమీ తెలియకుండా పోయిందని చెప్పాడు. రాత్రి 9 గంటల టైంలో కాస్త మెలకు వచ్చి చూస్తే వ్యాన్లో మరో బాలుడితో కలిసి ఉన్నానని, తన నోటికి ప్లాస్టర్ వేసుకున్నట్టు గుర్తించి ఆక్చెక్కిగా తప్పించుకుని బయటికి పారిపోయినట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనైన తల్లిదండ్రులు విజయవాడలోని బంధువుల సహకారంతో బాలుని మచిలీపట్నం తీసుకొచ్చిన తనకి ఇంకా మత్తుగా ఉందని చెప్పడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చివరికి పోలీసుల దర్యాప్తులో డ్రామా వెల్లడైంది. నేను నిన్ననే చెప్పే విషయం.